Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. Good morning to all. Our beloved respected General Manager Safety Guruvai గారికి, అలాగే మరి GM Safety BP Region Raghu Kumar గారికి, SO2 GMs from Bellanpalli, Mandamari and Srirampur and all beloved participants. Once again, good morning. ఇప్పుడు మనము ఇంపార్టెంట్ టాపిక్ వచ్చాము, SHMS. ఆల్రెడీ గురువై సార్ దీని గురించి బ్యాక్ డ్రాప్ చెప్పారు, నేను కూడా కొంచెం బ్యాక్ డ్రాప్ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు keep your mobile phones in silent mode. So first thing, very important thing, I was very much impressed by, motivated by this statement of Alvin Toffler. The illiterate of the 21st century will not be those who cannot read and write, but those who cannot learn, unlearn and relearn. This is very mind boggling అనిపించింది. సో మనం ఇంతవరకు ఏమనుకుంటున్నామంటే వాళ్ళు చదువు రానోళ్ళు, వాళ్ళే చదవలేని వాళ్ళే నిరక్షరాస్యులు అనుకుంటున్నాం. కానీ నిరక్షరాస్యతకి ఈయన అద్భుతమైనటువంటి డెఫినేషన్ ఇచ్చారు. ఈయన ఏం చెప్తాడంటే, ఏదైనా కానీ మనము నేర్చుకుంటున్నాం. లెర్నింగ్ అనేది చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయింది, మనకి మదర్ ఓంబు నుంచే స్టార్ట్ అయింది. మనం చూస్తే చాలా హిస్టరీ ఉంది దానికి. మెల్లమెల్లగా మనము నడవడం నేర్చుకున్నాం, ఆకలి అయితే ఏడవడం నేర్చుకున్నాం. సో ఇలాగా లెర్నింగ్ స్టార్ట్ అయిన లెర్నింగ్ కంటిన్యూస్గా లెర్న్ చేస్తూనే ఉన్నాం మనం. సో అంతేకాకుండా మరి అన్లెర్నింగ్ ఏంటి? కొన్ని విషయాల్ని మనం నేర్చుకున్న తర్వాత అవి మంచిగా అనిపించలే మనకి. మంచిగా అనిపించలేని ఏం చేసామంటే మానేసాం, ఇంకా చేయట్లేదే వాటిని. సో చిన్నప్పుడు తెలియక క్యాండిల్ ఉంటే దాన్ని పట్టుకోవాలని అనుకున్నాం, అది వేడిగా ఉంటుంది, అది చేయి కాలుతుంది అని తెలియదు మనకి. మనోళ్ళు చెప్పారు, అయినా కానీ మనం వెళ్ళి పట్టుకున్నాం. ఒకసారి మన పెద్దోళ్ళు కూడా ఒకసారి మర్చిపోయారు, వద్దనుకున్నారు, సరే చాలాసార్లు చెప్పారు కానీ మనం వెళ్ళి పట్టుకున్నాం. దెన్ వీ ఎక్స్పీరియన్స్డ్. సో విత్ అవర్ ఎక్స్పీరియన్స్ వీ స్టాప్ డూయింగ్ దట్. సో దట్ ఈస్ వాట్ యు కాల్ అన్లెర్నింగ్. రీలెర్నింగ్ అంటే ఇప్పుడు ఈరోజు స్టార్ రేటింగ్ గురించి మనము కొత్త విషయాలు తెలుసుకున్నాం. అంటే పాతది తీసేసి కొత్త విషయాల్ని సార్ చెప్పారు. ఇప్పుడు టెలిమానిటరింగ్ అనేది ఫస్ట్ డిగ్రీలో కూడా పెట్టాలి. ఐ వాంటెడ్ ఫస్ట్ డిగ్రీలో చాలా సేఫ్ మైండ్ అనుకుంటున్నాం, కానీ స్టాండర్డ్స్ ఫిక్స్ చేసింది ఏంటంటే కంపల్సరీగా మనము టెలిమానిటరింగ్ సిస్టమ్ పెట్టాలి. అసలు ఎక్స్ప్లోజివ్ లేకుండా బ్లాస్టింగ్ చేయాలి, బ్లాస్టింగ్ అనేది లేకుండానే కోల్ తీయాలి. దీస్ ఆర్ థింగ్స్ అనమాట. సో దిస్ ప్లాట్ఫామ్ ఈజ్ ఫర్ అన్లెర్నింగ్ అండ్ రీలెర్నింగ్. సో SHMS అనేది ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. సో ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే లైఫ్ లాంగ్ లెర్నింగ్, LLL, life long learning. So the moment you stop learning, will become old, not by virtue of age. The moment we stop learning, will become old, right? So first of all I want to concentrate on this. ఎందుకంటే మొన్న మనకి ఇచ్చినటువంటి డాక్యుమెంట్ లో మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఎవరైతే ఇచ్చారో ఈ డాక్యుమెంట్, ఇట్ ఈస్ 27 pages డాక్యుమెంట్. దిస్ డాక్యుమెంట్ వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. ఈ డాక్యుమెంట్ ఆల్మోస్ట్ 27 pages ఉన్నది, దాదాపు 37 pages ఉంది. ఈ డాక్యుమెంట్లో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసింది చాలా రాశారు. ఈ డాక్యుమెంట్ని కన్సైజ్ చేసి మనం పీపీటీకి మీకు ఏదైతే అవసరమో అది చెప్తున్నాం. విల్ షేర్ ద డాక్యుమెంట్ ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో. ఇందులో ఇంపార్టెంట్గా చెప్పేది ఏంటంటే పీపీటీ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆడిట్ అండ్ ఇన్స్పెక్షన్. జనరల్గా ఇన్స్పెక్షన్స్ మనకు అలవాటు బాగా, బిగినింగ్ నుంచి సూపర్వైజర్గా క్యాడర్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే డైరెక్ట్గా ఎగ్జిక్యూటివ్ అయిన వాళ్ళు కానీ మనం ఇన్స్పెక్షన్స్ చేస్తూ ఉంటాం జనరల్గా. సో వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఆడిట్ అండ్ ఇన్స్పెక్షన్? సో ఇన్స్పెక్షన్ ఈజ్ ఏ ఫాల్ట్ ఫైండింగ్, ఏమైనా తప్పు చేస్తున్నారా అనేది తెలుసుకోవడానికి. ఫ్యాక్ట్ ఫైండింగ్ అనేది ఆడిట్. వెరీ గుడ్, ఎక్సలెంట్. సో విల్ సీ మరి ఎందుకు ఇది మనము ఇప్పుడు అడాప్ట్ చేస్తున్నాం అనేది చూస్తే, మిషన్ స్టేట్మెంట్ ఆఫ్ SCCL. జనరల్గా నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే, జనరల్గా మిషన్ స్టేట్మెంట్ ఆఫ్ SCCL చాలా మందికి తెలియదు, చాలా మంది చదవరు. దెర్ ఆర్ 5 బ్యూటిఫుల్ పాయింట్స్ ఇన్ దట్. సో ఇవన్నీ ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు, కానీ ఒక పాయింట్ని, టు ఎక్స్ప్లాయిట్ ద అవైలబుల్ మైనింగ్ బ్లాక్స్ విత్ maximum conservation and utmost safety by adopting suitable technologies and practices and constantly upgrading them against the international
ఇంటర్నేషనల్ ఎక్కడికి వెళ్ళాలి మనం? SCCL బెంచ్ మార్క్ ఏంటండి? ఇంటర్నేషనల్కి లెవెల్ వెళ్ళాలి. దట్స్ ద రీజన్ వీ అడాప్టెడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ వీ హ్యావ్ అడాప్టెడ్ ద ఆస్ట్రేలియన్ అవన్నీ కూడా తీసుకొని మనము టైలర్ మేడ్ చేసుకొని మనము SMPని తయారు చేసుకోవడం కూడా జరిగింది. సో ఇది మన బేస్ అనమాట. చాలా రోజుల క్రితం రాశారు, బట్ స్టిల్ ఇట్ ఈస్ వ్యాలిడ్ అండ్ బ్యూటిఫుల్. అండ్ అపాన్ దిస్ మనము మూవ్ అవుతా ఉన్నాము. సో ఐ వాంట్ టు డ్రా. ఏమండి ఏది చెప్తా నేను చెప్తా యు ఆర్ యాంగ్జియస్. ద PPTs ఇట్ సెల్ఫ్ ఈస్ దేర్. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. అంటే చాలా బ్రీఫ్గా చేశాను. సో ఇన్స్పెక్షన్ ఫోకసెస్ ఆన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ యాక్చువల్లీ. ఒక పని ఏం జరుగుతూ ఉంది, ఎట్లా జరుగుతూ ఉంది. సో డిఫరెంట్గా మనం ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటాం. ఇన్స్పెక్షన్స్ పార్ట్స్గా చేస్తూ ఉంటాం. ఆడిట్ ఈస్ వై ఇట్ హ్యాపెండ్. సో మినిస్ట్రీ ఆఫ్ కోల్ మనకి చాలా గైడ్లైన్స్ ఇస్తూ ఉన్నారు. అందులో ఇంపార్టెంట్ గైడ్లైన్స్ యాక్సిడెంట్స్ గురించి ఇచ్చింది ఏంటంటే రూట్ కాజ్ అనాలిసిస్. అది కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మన ఆఫీసర్స్కి. ఆల్మోస్ట్ 200 ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సారే దాన్ని మోటివేట్ చేశారు. ఆల్మోస్ట్ అది మనం అప్లోడ్ కూడా చేస్తున్నాము. ఇక ఫ్యూచర్లో ఇంకా ఎక్స్పెడిట్ చేయాల్సి వస్తుంది. సో ఇది బ్రీఫ్గా చూస్తే ఇన్స్పెక్షన్ అండ్ ఆడిట్ ఈస్ దాట్. ఇంకొంచెం సో మీకు ఈ పిక్చర్స్ అర్థమై ఉంటాయి. జస్ట్ ఇన్స్పెక్షన్ ఈజ్ లైక్ ఏ చెక్ లిస్ట్ అనమాట. బట్ ఆడిట్ ఈజ్ లైక్ ఏ సిస్టమ్. ఇన్పుట్స్ ఏంటి, అవుట్పుట్స్ ఏంటి, దెర్ ఇస్ ఏ ప్రాసెస్. ఇన్పుట్ ఉంది, నెక్స్ట్ ప్రాసెస్ అవుద్ది, అవుట్పుట్ వస్తుంది. ఇట్స్ కంప్రైజెస్ సో మెనీ సబ్ సిస్టమ్స్ ఆల్సో. సో టోటల్గా సిస్టమ్ ఎట్లా వర్క్ చేస్తూ ఉంది, అసలు కొన్ని వాటిలో సిస్టమ్స్ ఉన్నాయా లేదా, ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్స్ ఉన్నాయా లేదా, ఒకవేళ సిస్టమ్ ఉంటే ఎందులో ఫాల్ట్స్ ఉన్నాయి. సో ఇట్స్ ద బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్స్పెక్షన్ అండ్ ఆడిట్. సో రెండు మిక్స్ చేసాం. నౌ వీ కెన్ గో త్రూ దిస్. వాట్ ఈజ్ ఆడిట్? సో ఇన్ని స్కోప్ తీసుకుంటే, ఇన్ని పాయింట్స్ తీసుకుంటే జనరల్గా ఈ ఆడిట్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ క్వాలిటీ అసెస్మెంట్ అండ్ ఇట్స్ ఏ క్వాలిటీ కంట్రోల్. సో జనరల్గా తీసుకుంటే కెన్ నాట్ బి ఏ పార్ట్ ఆఫ్ ఇన్స్పెక్షన్, బట్ ఎవ్రీ ఇన్స్పెక్షన్ మే బి ఏ పార్ట్ ఆఫ్ ఆడిట్. అండ్ లెస్ ఫ్రీక్వెంట్, సార్ చెప్పారు ఆల్రెడీ, మనము రెగ్యులర్గా ఆడిట్ చేయమో, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం. సో లెస్ ఫ్రీక్వెంట్, ఇది టిపికల్లీ మోర్ ఫ్రీక్వెంట్ దాన్ ఆడిట్. సో ఇట్స్ ఏ ప్రొయాక్టివ్ ప్రాసెస్, ఇట్ ఈస్ ఏ డిటెక్టివ్ ప్రాసెస్. సార్ అన్నట్టు ఫాల్ట్ ఫైండింగ్, ఇట్స్ ఏ ఫ్యాక్ట్ ఫైండింగ్. సో ఎందుకంటే ఆడిటర్స్గా మన ఒక ఐ మంచిగా ఉండడానికి, ఒక ఫోకస్డ్గా ఉండడానికి ఇది నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఇట్స్ ఏ కాంప్లెక్స్ అండ్ ప్రొలాంగ్డ్ ప్రాసెస్. మనం చూసాం స్టార్ రేటింగ్ గురించి చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. ప్రతి మాడ్యూల్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. వాటికి ప్రతిదానికి డాక్యుమెంట్ని మనము అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లా అనమాట. సో సింపుల్ ప్రాసెస్ ఇది. జస్ట్ ఒక బెంచ్ ఉంది, ఇన్స్పెక్షన్ చేస్తాం, వెళ్తాం, అసలు డంప్ యార్డ్కి వెళ్తాం, లైటింగ్ సఫిషియెంట్గా ఉందా లేదా, అక్కడ ప్లాట్ఫామ్ వేసుకున్నాడా లేదా, ఆ పర్సన్స్ పీపీ వేసారా లేదా, ట్రక్స్ సరిగా డంప్ చేస్తున్నారా లేదా, రోడ్స్ సరిగా ఉన్నాయా లేదా, జస్ట్ ఫ్యూ పాయింట్స్ని మనము ఆ ఇన్స్పెక్షన్లో చూస్తాం. కానీ టోటల్ మైన్ అంతా చూడడానికి అవకాశం ఉండకపోవచ్చు. వేరేస్ ఆడిట్లో మనం అవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇట్ హ్యాస్ స్పెసిఫిక్ రూల్స్ అండ్ ఆడిట్ స్టాండర్డ్స్. సో నో ఫిక్స్డ్ రూల్స్ స్టాండర్డ్స్ డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద ఇన్స్పెక్షన్ ఉంటాయి. వాటికి అంతగా మనం ఎక్కువ వాటిని పట్టించుకోమన్నమాట. సో సిస్టమాటిక్ అండ్ స్ట్రక్చర్, మురళీ సార్ చెప్పినట్టుగా ఇట్స్ ఎ వెరీ సిస్టమాటిక్ అండ్ స్ట్రక్చర్డ్ వేలో మనం చేస్తాం. ఇది వెరీ లెస్ స్ట్రక్చర్డ్ వేలో ఉంది. సో స్కోప్ ఏంటి? విల్ ఐడెంటిఫై అండర్లయింగ్ రూట్ కాజెస్ ఫర్ అబ్జర్వ్డ్ డెఫిషియన్సీస్. సో వీల్ డెఫినెట్లీ అబ్జర్వ్ సమ్ డెఫిషియన్సీస్ అండ్ లాకునాస్. అవి ఎందుకు వచ్చినాయి, వై? సో ఒక దగ్గర డంప్ యార్డ్లో లైటింగ్ లేదు, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? లైట్స్ లేవా, ఒకవేళ లైట్స్ ఉన్నాయి, కేబుల్స్ లేవా, ఇవి రెండు ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి, కానీ మ్యాన్ పవర్ లేదా. సో వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఇవన్నీ కూడా మనము ఆడిట్లో ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో మే నాట్ ఐడెంటిఫై అండర్లయింగ్ రూట్ కాజెస్, అబ్జర్వ్డ్ డెఫిషియన్సీస్. ఇట్ ఇస్ ఎ qualitative process. It is also a qualitative process. Audit often go deeper than inspection and are concerned with wider requirements. చాలా వైడ్గా మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇట్స్ ఏ బ్రాడ్ బ్రష్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అనదర్ ఈజ్ దేర్. సో డీటెయిల్ ప్లానింగ్ ఇట్ రిక్వైర్డ్ అండ్ ఇట్ రిక్వైర్స్ కన్సిడరబుల్ రిసోర్సెస్. సో అందుకనే మనం డీటెయిల్డ్ ప్లాన్గా చేసి మిమ్మల్ని అందరినీ ఒక టీమ్గా కాన్స్టిట్యూట్ చేసి మీ అందరి యొక్క ఏవైతే ఇంటలెక్చువాలిటీ ఉన్నదో, ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో, స్కిల్స్ ఏవైతే ఉన్నాయో
వాటన్నిటిని యూజ్ చేసుకోవడానికి మనము క్రాస్ టీమ్ని తయారు చేయడం జరిగింది. ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ఎగ్జామ్ ఇస్ ద ఎంటైర్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇట్ ఈస్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు ద వన్ పాయింట్. టోటల్ ఎంటైర్గా ఉన్న సిస్టమ్ అంతా కూడా మనము మరి అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. సో ఓన్లీ లిమిటెడ్ ప్లానింగ్ అండ్ మెయిన్ రిసోర్సెస్ రిక్వైర్డ్. ఇన్స్పెక్టర్స్ అనేది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సో లాంగ్ అండ్ కాంప్రహెన్సివ్ రిపోర్ట్ అండ్ రికార్డ్స్ ఏరియాస్ దట్ కన్సర్న్ వీక్నెసెస్ ఆఫ్ ద మేనేజ్మెంట్. సో మనం ఇందులో చేయాల్సింది ఏంటంటే లాకునాస్ ఏంటి, మేనేజ్మెంట్ యొక్క వీక్నెసెస్ ఎక్కడ ఉన్నాయి, ఆ వీక్నెసెస్ని మనం ఎట్లా ఓవర్కమ్ చేయాలి. సో ఇట్లా మనం చేస్తాం. టిపికల్లీ డన్ యాన్యువల్లీ, యూజువల్లీ డన్ డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, ఫ్రీక్వెంట్లీ. ఎయిమ్స్ టు ఇంప్రూవ్ ద సిస్టమ్స్ at high level with ultimate effect of improvements. ఇప్పుడు మన స్టార్ రేటింగ్ ఇందాక చూసిన ఉద్దేశం ఏంటంటే అల్టిమేట్గా బెటర్ స్టాండర్డ్స్, హయ్యర్ స్టాండర్డ్స్ పెట్టి మనం ఆ స్టాండర్డ్స్కి రీచ్ కావడానికి వాళ్ళు నిర్దేశించారనమాట. సో దిస్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్స్పెక్షన్ అండ్ ఆడిట్. సో ఐ హోప్ విత్ దిస్ యూ విల్ కండక్ట్ ద ఆడిట్. మనం ఇప్పుడు మెయిన్ ఫోకస్డ్ పాయింట్కి వచ్చాము. సేఫ్టీ హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్ SHMS ఆడిట్ ఫర్ ఆపరేషనల్ కోల్ మైన్స్ ఇంక్లూడింగ్ డిపార్ట్మెంట్స్. సో ఆల్రెడీ చెప్పారు, దీనికి ఇంకొక బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. సార్ కొంచెం టైం లేక స్ట్రెస్ చేయలేదు. 2021లో ఎక్స్పర్ట్ కమిటీ, హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీ 9th May 2021లో వచ్చారు. మన మైన్స్లో కూడా ఇన్స్పెక్ట్ చేశారు. సార్ కూడా అకంపెనీ అయ్యారు, మేము కూడా అకంపెనీ అయ్యాము. అందులో వాళ్ళకి కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాం సింగరేణి కాలనీస్ నుంచి. మనం కూడా ఐ మైసెల్ఫ్ అండ్ చిల్కా శ్రీనివాస్ ఆల్సో పార్టిసిపేటెడ్ సార్ GDK 11 లైన్లో. సో వాళ్ళు టీం అంతా వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. జరిగిన తర్వాత అసలు ఆడిట్ చేయడానికి స్టాండర్డ్స్ ఏమున్నాయి అనేది చూస్తే మన ఇండియాలో ఫ్యాక్టరీస్ కానీ, టెక్స్టైల్స్ కానీ, కెమికల్ ఇండస్ట్రీస్ కానీ, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కానీ ఆడిట్ చేయడానికి ఒక ఆడిట్ ప్రొసీజర్ ఉంది, స్టాండర్డ్స్ ఉన్నాయి. కానీ మైనింగ్కి ఏమీ లేదు. అది కూడా వాళ్ళకి చూపించడం జరిగింది మనం. సో మనం కొన్ని వాళ్ళకి ఇంటేక్స్ ఇచ్చాం. అందులో ఏం చెప్పామంటే మైనింగ్ని అందులో ఉన్నటువంటి ఏవైతే ఫామ్స్ ఉన్నాయో, చెక్ లిస్టులు ఉన్నాయో అవన్నీ కొంతవరకే అప్లికేబుల్, మిగతా వాటికి అప్లికేబుల్ కాదు. మైన్స్కి సపరేట్గా మనం చేయాల్సిన అవసరం ఉంది అని మనం చెప్పడం జరిగింది. సో దాన్ని బట్టి వాళ్ళు మరి మనం రూట్ కాజ్ అనాలిసిస్ కూడా చేశాం. రూట్ కాజ్ అనాలిసిస్ చేసినటువంటి యాక్సిడెంట్స్ కూడా వాళ్ళకి చూపించాం. అది కూడా DGMS సర్క్యులర్ నెంబర్ 3 of 2019 దాని గురించి కూడా మనము చెక్ లిస్ట్ ఒకటి తయారు చేసాం. అది కూడా మీకు తర్వాత షేర్ చేస్తాం. సో చెక్ లిస్ట్ ఇవన్నీ కూడా వాళ్ళకి చూపించడం జరిగింది. ఇంటేక్స్ అన్ని తీసుకొని వాళ్ళు ఒక ఈ స్టాండర్డ్ని మనకి ఇప్పుడు ఇది షేర్ చేసాం. ఇది మీకు తర్వాత కూడా షేర్ చేస్తాం. ఇది చాలా కాంప్రహెన్సివ్గా ఉంది. ఇది ఇందులో అంత డీటెయిల్స్గా అవసరం లేదు అని చెప్పి వెబ్సైట్లో కూడా అప్లోడ్లో చేశారు. అందులో కూడా మీరు తీసుకోవచ్చు. ఇది అసలు డీటెయిల్డ్గా ఇచ్చాడు. అసలు SHMS అంటే ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు యాక్చువల్గా ఏమేమి స్టాండర్డ్స్ని మనము ప్రకారంగా చేయాలి, మన భారతదేశంలో ఇప్పుడు జరిగే సిస్టమ్ ఏంటి, ఏం చేస్తున్నాము, అసలు ఆడిటింగ్ సిస్టమ్ ఏంటి, ఆడిటర్స్ ఎవరు ఉండాలి. సార్ ఇందాక చెప్పినట్టు థర్డ్ పార్టీ ఆడిటర్స్తో మనం చేసాం. మన రిటైర్ అయిపోయిన DYDG హుస్సేన్ సార్ని పిలిచాం ఇక్కడికి. సారు ఇంకొక దత్తా సార్ గారేమో కొత్తగూడెం రీజియన్లో చేశారు, మణుగూరు, తర్వాత పీకే అండర్గ్రౌండ్ మైన్ చేశారు, తర్వాత సత్తుపల్లి OC ఒకటి చేశారు. ఇక్కడ మనం GDK 11 చేసాము, ALP చేసాము, OC3 చేసాం. ఆల్మోస్ట్ 3 స్పెల్స్ సార్ రావడం జరిగింది. అందరితో మాట్లాడడం, ఇంటర్వ్యూ చేయడం, రికార్డ్స్ చూడడము, ప్లాన్స్ చూడడము, అండర్గ్రౌండ్ ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది అనమాట. అయితే ఈ ఎక్స్పర్ట్ టీమ్ సార్ అందాక అడిగినట్లు అసలు వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆడిటర్స్కున్న క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆడిట్ టీమ్ ఏంటి. సో ఇందులో చాలా చాలా స్పెసిఫిక్గా ఇచ్చారు. ఆడిట్ టీము ఏంటి, ఆడిట్ టీము లీడ్ ఆడిటర్ అంటారు. ఎవరైతే ఇప్పుడు కన్వీనర్ ఉన్నారో, ఇప్పుడు సారు SO2GM ఏరియా వాళ్ళందరినీ కూడా SO2GMస్ని కన్వీనర్గా సార్ పెట్టారు. సెకండ్ కన్వీనర్గా మరి ASOస్ని పెట్టారు. సార్ ఒక్కొక్కసారి బిజీగా ఉంటే నెక్స్ట్ చూసుకోవడానికి పెట్టారు. సో లీడ్ ఆడిటర్ అంటారు. ఫస్ట్ ఒక ఆడిట్ టీం ఉంటే మెయిన్ ఎవరైతే లీడ్ చేస్తారో వాళ్ళని లీడ్ ఆడిటర్ అంటారు. సో లీడ్ ఆడిటర్స్కి కూడా క్వాలిఫికేషన్స్ పెట్టారు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, సో ఏమేమి చేసి ఉండాలి ఆయన, ఇవన్నీ పెట్టారనమాట. తర్వాత మెంబర్స్ ఎవరైతే ఆడిట్ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి కూడా క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలని ఇందులో రాశారు. అసలు మీటింగ్స్ ఎట్లా కండక్ట్ చేయాలి, తర్వాత మైనోళ్ళతో ఎట్లా ఇంటరాక్ట్ కావాలి, ఏమేమి క్వశ్చన్స్ అడగాలి వాళ్ళని, తర్వాత రిపోర్ట్ ఎట్లా సబ్మిట్ చేయాలి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ డీటెయిల్స్. అదంతా నేను టచ్ చేయట్లేదు, ఇప్పుడు కొన్ని మాత్రమే టచ్ చేస్తూ ఉన్నాం.
So MOC guidelines has issued guidelines directed all company owners to conduct safety health management system audit on annual basis. ప్రతి సంవత్సరానికి ఒకసారి కంపల్సరీగా కండక్ట్ చేయాలి. నవ్ ఇట్ ఇస్ ఎ మ్యాండేటరీ లైక్ స్టార్ రేటింగ్. సో మనం కండక్ట్ చేసి ఏ రిపోర్ట్, ఆడిట్ రిపోర్ట్ టు కోల్ కంట్రోలర్ ఎండ్ ఆఫ్ ద మార్చ్ ఆఫ్ ఎవ్రీ ఇయర్. సో ఇది ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది కాబట్టి వీళ్ళందరికీ ఆడిటర్స్కి అందరికీ ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళు ట్రైనింగ్ కూడా ఎవరితో ఇమ్మన్నారు, యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళది ఎవరైతే రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో సిలబస్ కూడా ఇచ్చారు. ఇందులో ఆడిటర్స్కి 6 days ట్రైనింగ్ ఇచ్చారు. 6 days ట్రైనింగ్, దే హ్యాస్ టు అండర్గాన్ 6 day ట్రైనింగ్ విత్ సిలబస్, పర్టికులర్ సిలబస్తో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. అప్పుడు సర్టిఫికేషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మాత్రమే ఆడిటర్స్ అవుతారు. సో ఇన్ ద మీన్ టైం బాగా గ్యాప్ వస్తుంది కాబట్టి మనం ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేస్తాం తర్వాత ఇన్ డ్యూ కోర్స్. సో దానికంటే ముందుగా మనము ఇంటర్నల్గా మనం చేస్తున్నాం అనమాట. ఈవెన్ ఇంటర్నల్ ఆడిటర్స్ కూడా ట్రైనింగ్ ఉండాలని చెప్పారు అందరూ. సో ఇది కోల్ కంపెనీస్ ఓనర్స్ షల్ అరేంజ్ ఆడిట్ ఆన్ SHMS audit reports and auditor shall be submitted by to CCO at the end of the March every year మనము by default ఈ రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేయాలి, ఆడిట్ రిపోర్ట్స్. External auditors trained by the UGC approved educational institutions can be hired for SHMS audit. సో ఇది ఫ్యూచర్లో ప్లాన్ చేసి సార్ వాళ్ళు చేస్తారు. సో మామూలుగా ఇంటరిమ్ ప్లాన్గా మనము కొంతమందిని తీసుకొని కొన్ని మైన్స్ మాత్రమే చేశాము. సో ఇన్ ద డ్యూ కోర్స్ డెఫినెట్లీ వాళ్ళు ఐడెంటిఫై చేసి మనకి లిస్ట్ అప్లై చేస్తారు. దాన్ని బట్టి మనం ఆడిటర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో హవెవర్ ట్రైనింగ్ షల్ బి అరేంజ్డ్ టు ద ఇంటర్నల్ ఆడిటర్స్ బై ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అప్రూవ్డ్ బై ద UGC ఆల్సో. So in this context, till trained auditing system is fully established, internal auditing of SMHS is put into use in SCCL. Already మనం చేస్తున్నాము. So general గా so safety management plan is a document was prepared by the management being basing on the risk assessment. Regulation మనకు అందరికీ ఐడియా ఉంది. SMP కి బేస్ రెగ్యులేషన్ CMR 2017లో జరిగినటువంటి 104 రెగ్యులేషన్. So SMP contains ways to measure, monitor and evaluate the performance of risk based. సో ఇంతకు ముందు ఇందులో ఇచ్చినట్టుగా మనం రూల్ బేస్డ్ లెజిస్లేషన్ ని యూజ్ చేసాం. రూల్స్ ఉన్నాయి, రూల్స్ ని బేస్ చేసుకొని మాట్లాడుతూ వచ్చాము. సో ఆ కాన్సెప్ట్ కొంచెం చేంజ్ అయ్యి రూల్ బేస్డ్ నుంచి రిస్క్ బేస్డ్కి వచ్చాము. ఇప్పుడు నా ఇట్స్ ద లేటెస్ట్ లెజిస్లేషన్ అనమాట. రిస్క్ బేస్డ్ లెజిస్లేషన్ అంటున్నాం దీన్ని. తర్వాత మనము యాజ్ లో యాజ్ రీజనబుల్లీ అచీవబుల్, అలారా అలార్ప్ అని 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. మనము అలారాలోనే ఉంటున్నాము. సో ఇట్ నీడ్స్ అండర్స్టాండింగ్ అండ్ షిఫ్టింగ్ ఫిలాసఫీ ఫ్రమ్ రూల్ బేస్డ్ టు రిస్క్ బేస్డ్. సో దాంట్లో మనం ఆల్రెడీ SMPని అడాప్ట్ చేసుకొని రిస్క్ బేస్డ్ దాంట్లోకి రెజ్యూమ్లోకి వెళ్ళాము ఆల్రెడీ. సో SHMS ఆడిట్ ప్రొసీజర్ ఏంటి, ఎట్లా చేస్తాం మనం? సో దీనికంటే ముందు మీకు ఇంకొక SMP డాక్యుమెంట్ గురించి జస్ట్ ఐ వాంట్ టు షో యూ 1 slide.